హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ వైబ్స్ ఫుడ్ వైబ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. చాలా బాగుంటాయి కదా. మీలో ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీని ఫుల్ రెసిపీ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా బాగా వస్తాయి. లోపల మెత్తగా, బయట క్రిస్పీగా, ఆయిల్ పీల్చుకోకుండా ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనం పెరుగు మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పులు మైదా పిండి పడుతుంది. 1 కప్పుకి 2 కప్పులు మైదా పిండి యాడ్ చేసుకోండి. మీరు కావాలి అని అంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకెప్పుడైనా గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను, అవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ మైదా పిండి మాత్రమే చూపిస్తున్నాను. అండ్ 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయండి 1 స్పూను. మీ టేస్ట్ని తగ్గంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక చేత్తో కానీ విస్కర్తో కానీ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. మనకి మైసూర్ బోండాలు అనేది బాగా మిక్స్ చేసుకుంటూనే బాగా వస్తాయన్నమాట. కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మీ పవర్ అంతా పెట్టండి. సో ఒకసారి మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేయండి. దీనివల్ల మనకి బయట లేయర్ అనేది క్రిస్పీగా అవుతుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా మిక్స్ చేసుకోండి. 2 టీ స్పూన్లే సరిపోయినాయండి నాకు వాటరు. మీరు మిక్స్ చేసుకున్న దాన్ని బట్టి మీకు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడే లూజ్గా చేసుకోవద్దు, మార్నింగ్కి ఇంకా లూజ్గా అయిపోద్ది అనమాట. నేను చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ ఉంచేసుకోండి. ఓవర్ నైట్ తర్వాత నేను మార్నింగ్ లేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా, ఇట్లా మనకి ఎయిర్ బబుల్స్, ఎయిర్ గ్యాప్స్ అనేది ఇట్లా ఫామ్ అవుతాయి. ఒకసారి మిక్స్ చేసుకొని జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మీరు కావాలంటే అల్లము, పచ్చి కొబ్బరి కూడా తురిమి వేసుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. అది హీట్ అయ్యే లోపల నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనకి పిండి పర్ఫెక్ట్గా ఉంది అనేది ఇట్లా తెలుస్తుంది అనమాట. హ్యాండ్లో ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే డ్రాప్ అవుతుంది కదా, ఇట్లా ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టే. మీకు కొంచెం లూజ్గా ఉన్న బేకింగ్ సోడా ఎక్కువ అయినా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుందండి. సో అట్లా కరెక్ట్ కొలతలతో వేసుకోండి. బేకింగ్ సోడా ఎక్కువైనా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, ఎగిటి వచ్చేస్తుంది, తినలేమన్నమాట. సో వేయంగానే ఇట్లా పొంగుతాయి. నేను చూపిస్తున్నాను కదా, పైన ఇలా గెరిట పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే అవి రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. రౌండ్గా ఉంటాయి కాబట్టి అన్ని చోట్ల ఈవెన్గా హీట్ అవుతుంది, చక్కగా ఉడుకుతుంది అనమాట. అది రౌండ్గా ఉంటుంది కాబట్టి మనం తిప్పలేము. జస్ట్ అట్లా గెరిటతో ఇట్లా తిప్పుకుంటూ ఉంటేనే మనకి ఈవెన్గా ఉంటుంది. ఫ్రై అయినాక పక్కన తీసుకొని పెట్టుకొని మిగతావి కూడా ఇట్లాగే వేసుకోండి. నిదానంగా వేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఒక 5 సెకండ్స్లోనే మనకి ఇట్లా పైకి అనేది పొంగితే మనకి ఆయిల్ అనేది కర్డ్ హీట్లో ఉన్నట్టు అనమాట. సో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, చాలా బాగుంటాయి. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి, ఆయిల్ అసలు పీల్చుకోవు. నేను చూపిస్తున్నాను కదా, కావాలంటే మీరు చూడొచ్చు అనమాట. షేప్ ఇగ్నోర్ చేసేయండి. నేను చూపిస్తున్నాను ఒకసారి. లోపల అస్సలు పిండిగా లేదు, పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి. దీని కాంబినేషన్గా పొడి కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.